నువ్వు ఇప్పుడు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతుంటే నువ్వు జస్ట్ కోడింగ్ నేర్చుకొని మానేస్తే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఎందుకంటే నీకు ఎంత కోడింగ్ వచ్చినా సరే నువ్వు ఈ రౌండ్ అంటే యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయలేదు అనుకో, నువ్వు కోడింగ్ రౌండ్లోకి వెళ్ళవు. ఓకే, ఫస్ట్ నా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా కంపెనీలో మా ప్లేస్మెంట్స్లోకి ఒక డెలాయిట్ అనే కంపెనీ వచ్చిందనమాట. 7 LPA ప్యాకేజ్ అది. సో వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన ఫస్ట్ టెస్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్. ఏముందిలే మనకు వచ్చు కదా, చిన్నప్పుడు చేసేసాం యాప్టిట్యూడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాం. బట్ ఒక్కడు కూడా అక్కడ సెలెక్ట్ కాలేదు. మొత్తం 140 మెంబర్స్ ఇద్దరు మాత్రమే అయ్యారు. అది కూడా వాళ్ళకి ఏదో అదృష్టం ఉండి సెలెక్ట్ అయ్యారు అంతే. దానివల్ల తప్పితే ఎవడు అంత లైక్ యాప్టిట్యూడ్లో ఎవరు సెలెక్ట్ కాలేదన్నమాట. సో యాప్టిట్యూడ్ అనేది మనకు ఎలిమినేషన్ రౌండ్. ఏ కంపెనీ అయినా సరే మీకు యాప్టిట్యూడ్ అనేది ఎలిమినేషన్ రౌండ్. సో ఇప్పుడు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి, సో అదన్నీ చెప్పేసి నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే, పెద్ద పెద్ద కంపెనీస్లో మనకు లైక్ ఒక కాలేజ్లో మీకు థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ కంపెనీకి కావాల్సింది కొంతమంది మాత్రమే, మేబీ 100 or 120. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంతమందిని తీసుకోలేరు కాబట్టి, అంటే అంతమందికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఫస్ట్ మీకు టెస్ట్ పెడతారు. అదే యాప్టిట్యూడ్ అనమాట. సో దీంట్లోంచి మీకు చాలా మందిని క్లియర్ చేసేస్తారు. వాళ్ళు క్లియర్ చేసేసిన తర్వాత ఎవరైతే దాంట్లో వాళ్ళకు క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూస్కి లేదంటే కోడింగ్ ఇంటర్వ్యూస్కి వాళ్ళు పిలుచుకుంటారు అనమాట. సో ఇది ఎలిమినేషన్ రౌండ్. కంపెనీస్ యూజ్ చేస్తాయి వీటిని వాళ్ళ క్లియర్ చేయడానికి. మొత్తం కాంపిటీషన్స్ని మనకు వాళ్ళకి అక్కర్లేని ఆ స్క్రాప్ బ్యాచ్ మొత్తం తీసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకోవడానికి కంపెనీస్ వాళ్ళు, ప్రతి కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఏ కంపెనీని తీసుకో, నీకు టెక్, నాన్ టెక్, ఏ కంపెనీ అయినా సరే యాప్టిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఈ యాప్టిట్యూడ్ అనేది ఒక రోజులో మనం నేర్చుకోలేము. కోడింగ్ అనుకోండి, కోడింగ్ ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఈ ఇంటర్వ్యూస్ ముందర కొంచెం రివిజన్ చేసుకుంటే వచ్చేస్తుంది. కానీ ఈ యాప్టిట్యూడ్ ఏంటంటే చాలా టాపిక్స్ ఉంటాయి, ఓకేనా. ఆ టాపిక్స్ అన్నీ మనం నేర్చుకోవాలంటే ఒక రోజులో నేర్చుకోవడం కుదరదు, ఓకే. కాబట్టి ఇప్పటి నుంచే మీరు రోజుకో టాపిక్ అయితే నేర్చుకోండి. సో దట్ మీకు ప్లేస్మెంట్స్ వచ్చేసరికి అప్పటికి మీరు ఒక మంచి బేస్ వస్తుంది. మీకు ఈజీగా మీరు క్లియర్ చేసేయచ్చు యాప్టిట్యూడ్ రౌండ్ అనేది, ఓకేనా. ఫస్ట్ యాప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే, ఫస్ట్ క్వాంట్స్ అంటే మనకు మ్యాథమెటిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ డిస్టెన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పాను కదా. ఇంకా వేరే కొన్ని మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. వీటిని మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసే ఉంటాం. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకు లాజికల్ రీజనింగ్ ఉంటుంది అనమాట. లాజికల్ రీజనింగ్ అంటే ఈ బ్లడ్ టెస్ట్ కాదు, బ్లడ్ రిలేషన్స్, ఇంకా వచ్చేసి మనకు ఈ ప్యాటర్న్ ఫైండింగ్ అని చెప్పేసి, ఇంకా ఇలాంటి కొన్ని మనకు లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్బల్ రీజనింగ్ ఉంటుంది. వర్బల్ రీజనింగ్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామటికల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్లోంచి మనము లైక్ ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ పంక్చువేషన్ మార్క్స్, లైక్ కామాస్, ఫుల్ స్టాప్స్, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయని చెప్పేసి కనిపెట్టాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వాంట్స్కి దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ ఇచ్చానో తీసుకోండి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, అండ్ వర్బల్ రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అలాగే మీకు ఫోర్త్ టాపిక్ కూడా ఉంటుంది. అదేంటంటే కంప్యూటర్ నెట్వర్క్స్, ఊప్స్, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇవన్నీ మీకు కోర్ సిఎస్సి అంటే ఐటీ బ్రాంచ్ వరకు తెలిసి ఇవన్నీ. సో వీటి మీద కూడా మీకు ఈ యాప్టిట్యూడ్లో మీకు క్వశ్చన్లు ఉంటాయన్నమాట. అంటే మీరు ఎక్కువ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు ఎంసీక్యూ బేస్డ్ అనమాట, మొత్తం ఎంసీక్యూ బేస్డే. అలాగే మీకు కొన్ని ఆల్గరిథం ఇచ్చేసి దాని అవుట్పుట్ కోడ్ ఏమొస్తుంది అలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి. కాబట్టి మీ కోర్ సబ్జెక్టులు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే బ్రో, ఇప్పుడు అంతా బాగుంది, అయితే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి మీ క్వశ్చన్ ఉంటుంది. సో దానికి ఏంటంటే నేను మీకు ఒక 2 వెబ్సైట్స్ చెప్తా. సో ఆ 2 వెబ్సైట్స్లో మీరు యాప్టిట్యూడ్ అంతా ప్రిపేర్ అవ్వచ్చు. సో దీంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మనకు ఇండియా బిక్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, indiabix.com. జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఈ వెబ్సైట్ వచ్చేస్తుంది. సో దీంట్లో మనకు చాలా టాపిక్స్ ఉంటాయి. ఇట్లా నేను చెప్తాను ఫస్ట్ మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. ఇక్కడ మీకు జనరల్ అదే అరిథమెటిక్ యాప్టిట్యూడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీంట్లో క్లిక్ చేస్తే మనకు మ్యాథమెటిక్స్ టాపిక్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవే క్వాంట్స్ టాపిక్స్ అనమాట. ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే మనకు ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, క్యాలెండర్, యావరేజెస్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఏరియా, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, టైమ్ అండ్ వర్క్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ మనకు క్వాంట్స్ టాపిక్స్ అనమాట. సో ఈ టాపిక్స్ అన్నిట్లో మనకు ఎక్కడి నుంచి టాపిక్స్ ఇవన్నీ ఈ టోటల్ కాన్సెప్ట్స్లో మనకు కొన్ని కంపెనీస్ వాళ్ళు కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదేంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ వచ్చింది అనుకోండి, ఆ టీసీఎస్ వాళ్ళు కొన్ని టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, యూట్యూబ్లో మీరు ఏమైనా చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ లైక్ టీసీఎస్ యాప్టిట్యూడ్ రౌండ్స్ అని చూస్తే వాళ్ళు మీకు లైక్ అక్కడ నుంచి మీకు తెలుస్తుంది అనమాట ఆ కంపెనీ వాళ్ళు మీకు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్పేసి. సో అప్పుడు ఆ టాపిక్స్లో మీరు ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ జనరల్ క్వశ్చన్స్లో ఉంటాం. జనరల్ క్వశ్చన్స్లో కాకుండా ఫస్ట్ మీరు ఇక్కడ ఫార్ములాస్లోకి రండి. ఫార్ములాస్లోకి వస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మీకు
ఈ టాపిక్ మొత్తంలో ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మొత్తం ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుండి మొత్తం ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇలా మనకు మొత్తం టాపిక్స్ ఆ టాపిక్ మొత్తం ఒక ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ యూనిట్ కన్వర్జన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా మీరు ఫస్ట్ ఒక టాపిక్ ని చూస్ చేసుకొని దాంట్లో ఇలా వాటి ఫార్ములాస్ అన్ని మీరు నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత కింద ఇక్కడ క్వశ్చన్ దగ్గర రండి. ఇక్కడ క్వశ్చన్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివేసి అండ్ ఈ క్వశ్చన్ చూడడానికి మీకు అర్థమైపోతుంది. ఆ ఫార్ములాస్ ముందే మీరు చదువున్నారు కాబట్టి. సో ఈ క్వశ్చన్స్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని దీనికి ఆన్సర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్ రాలేదనుకోండి, ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఆన్సర్ అంతా కనబడుతుంది అనమాట, ఎక్స్ప్లెనేషన్ అంతా. సో దీన్ని చూసి మీరు ముందు లైక్ అర్థం చేసుకోవాలి ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేయాలని చెప్పేసి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ చూసారా ఒక ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. జస్ట్ అలా యూనిట్స్ కన్వర్ట్ చేసాం అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇలా అట్లా క్వశ్చన్ అన్నీ ఉంటాయి, మనం ఎన్నైనా క్వశ్చన్ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పేజ్ ఉంటుంది, అది ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మీరు ప్రతి టాపిక్కి ఒక 10 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఇంకా లైక్ బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఏ టాపిక్ అయినా మీరు లైక్ ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేయగలరు అనమాట. సో ఇంకొక వెబ్సైట్ వచ్చేసరికి దీని పేరు ప్రెప్ ఇన్స్టా అనమాట. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రిపేర్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా కంపెనీస్ వాళ్ళ ఆ కోర్సెస్ లైక్ ఆ ఎగ్జామ్స్ అన్ని మనకు కనబడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టీసీఎస్ ఎన్క్యూటీ, టీసీఎస్ డిజిటల్, ఎల్టీఎం ఎంట్రీ కానీ, విప్రో, ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయి. క్యాప్ జెమిని, యాక్సెంచర్, ఇట్లా కంపెనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ 2 వెబ్సైట్స్లో మీరు మోస్ట్ ఆఫ్ ద యాప్టిట్యూడ్ అంతా మీరు ఈజీగా కవర్ చేసేయచ్చు. అండ్ ఇది కాకుండా మీకు కెరియర్ రైడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నేనైతే పర్సనల్గా ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా నేర్చుకున్నాను అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగా టాపిక్స్ ఉంటాయి. ఒకవేళ మీకు అక్కడ ఫార్ములాస్ నేర్చుకోవాలి, లేదంటే ఆ వెబ్సైట్స్ నుంచి ఇంకా అర్థం కావట్లేదు అనుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్లోకి రండి. కెరియర్ రైడ్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి దీంట్లో మనకు ఇట్లా లైక్ చూసారు కదా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఉంటుంది. లైక్ ఇంకా చాలా యాప్టిట్యూడ్, మొత్తం యాప్టిట్యూడ్ అంతా వీళ్ళు కవర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా నేర్చుకుని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మీరు మీ ప్లేస్మెంట్స్ కి యాప్టిట్యూడ్ ని ప్రిపేర్ అవ్వండి. రోజుకో టాపిక్ ప్రిపేర్ అవ్వండి. రోజుకు 1 గంట టైం ఇచ్చేసి ఒక్కొక్క టాపిక్ మీద మినిమం 10 క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. ఒక్కొక్క టాపిక్ మీద మినిమం 10 క్వశ్చన్స్. అలా చేస్తే మీకు కొంచెం లైక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలుస్తాయి అండ్ అక్కడ మీరు సాల్వ్ చేయగలరు అనమాట. అలాగే మీరు ప్లేస్మెంట్స్లో సాల్వ్ చేసేటప్పుడు టైం లిమిట్ ఉంటుంది, ఓకేనా? కాబట్టి ఆ టైం లిమిట్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆ మోర్ దాన్ లైక్ 1 మినిట్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేలాగా మీ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. సో అది కూడా మీరు మంచిగా చూసుకోవాలి. అండ్ ఈ వెబ్సైట్స్ లింక్స్ ఇంకా ఏమన్నా మీకు మిగతా రిసోర్సెస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తీసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అయితే మీకు ఇంకా ఎక్కువ తీసుకొస్తాను.